ఎట్లున్నావు? నేను మంచిగా ఉన్నా, జబర్దస్త్ ఉన్నా. నువ్వు ఎట్లున్నావు? సో అక్కవి పాటలు ఎట్లా పాడుతున్నావు? జీవితం ఎలా నడుస్తుంది? మంచిగా నడుస్తుందా? సో పాట పన అనే పరిస్థితి ఎప్పుడన్నా వచ్చిందా? పాటలు పాడిన కాంతి పని అనేది ఏం లేదు, పాటలే వస్తున్నాయి దేవునికునేనా. మీ ఆశీర్వాదం, మా దేవుని ఆశీర్వాదం. మొన్న తిరుపతికి వెళ్ళినప్పటి నుంచి దేవుడు ఏం తక్కువ చేయలేదు, మంచిగా చూస్తుంది. అట్లా కూలి పనులు పోయినప్పుడు ఎప్పుడన్నా అట్లా అనుకున్నావా ఇట్లా పాటలు పాడతానేమో, పాటలు పాడితే నాకు మంచి పాటలు వచ్చాయి? నీకు చిన్నప్పటి నుంచే యాద ఉంది కదా, చిన్నప్పటి నుంచే మంచిగా పాటలు పాడుతూ వచ్చినావు. సో ఆ పాటలు నేను ఎప్పటికైనా మంచి ఫోక్ సింగర్ అవుతాను అన్న నమ్మకం ఉందని? లేదు, నేను అయితా అని నాకు నమ్మకం ఏం లేదు అసలు. పాడి ఒక పాడిపిస్తే చాలు అనేది ఒకటే ఉంది అంతే. ఇంత హిట్ అయితే ఇంత మంది చూస్తారు, ఎంత మంది చూస్తే పేరు వస్తుంది అవన్నీ ఏం తెలియదు. పాడిపిస్తే చాలు అని ఆశ ఉంది. సో ఇటు ఇక్కడ తెలంగాణ అయినా అటు ఆంధ్ర అయినా ఎక్కడైనా పొలం పనులు చేస్తారు తెలుసు కదా. సో పొలం పనులు చేసినప్పుడు నాట్లు వేస్తారు. అవును. సో నాట్లు వేసే పనులకు వెళ్ళినప్పుడు పాటలు పాడటం ఎప్పుడైనా జరిగిందా? మరి చిన్నప్పుడు పొలం పని చేసి స్కూల్ చదవకుండా ఆ పాటలు నేర్చుకున్నాం. 7వ తరగతి లేదంటే 6వ తరగతికే ఆపేయాలి చదువు అని ఎందుకు అనిపిస్తుంది? 7 కాదు, నేను 2వ తరగతి కూడా సరిగా రాయలేదు. అదే 7నే మానేయాలి. 7 తర్వాత 8వ ఏటనే ఎందుకు బడి మానేయాలనిపించింది? నాకు 2, 3వ తరగతి వరకు పోతుంటే వస్తుంది. ఇక ఈ సాలే ఎందుకు అబ్బా, ఒక పాటలు నేర్చుకుంటే పాటలు పాడతా కదా అనుకున్నా. పెద్దలతోనే పాటలు పాడాలని కోరిక అంతే. చిన్నప్పుడు నీ చిన్నతనంలో ఎవరన్నా అన్నారా ఉషక్క లేదా ఉషా నువ్వు బాగా పాటలు పాడుతావే, మంచిగా ఎదుగుతావు, జీవితంలో మంచి పాటలు పాడతావు అని ఎవరన్నా అన్నారా? అంటే నీ గొంతు మంచిగా ఉంది, మంచిగా పాటలు పాడతావు, ఒక పాట పాడు టైం పాస్ అవుతుంది. మరంటే మన చేను పొలం గుత్తవా తీసుకుంటే ఇన్ని బంధాలు వేయాలంటే నువ్వు పాటలు పాడితే ఫాస్ట్గా అవుతుంది. నువ్వు వస్తే మా చేను కళ, నీవు ఉంటే నువ్వు ఏడుంటే అక్కడ కళ, మీ కళ, మీరు 2-3 ఉన్నారు కదా, మీరు వస్తేనే బాగుంటది మీ గ్యాంగ్ అని పిలిచేది. ఎన్ని పాటలు పాడి ఉంటావు అట్లా వరినాట్లు వేస్తూ? నేనా మస్తు పాటలు పాడింటా చిన్నప్పటి నుంచి. భూదేవి మనందరినీ ఆవిడ కడుపులో దాచుకున్నట్టుగా కొన్ని వేల పాటలు నీ కడుపులో దాచుకున్నావు అంటగా? ఇంకా దాచుకున్నావు. సో వరినాట్లు వేసినప్పుడు పాడినటువంటి పాటల్లో నీకు మంచిగా అనిపించే పాట మా ప్రేక్షకుల కోసం ఒకసారి. అరే ఒడ్డు మీది పెడ్డ కలు జారి పడ్డ, నిధి ప్రేమల వడ్డో లంగలేడ పులింగ, నిధి ప్రేమల వడ్డో లంగలేడ పులింగ, ఓయిగా దురలంగా వరిసేగా దురలంగా, వరదలు వదినని కావలే లంగో లంగలేడ పులింగ, వదినని కావలే లంగో లంగలేడ పులింగ, మినస్పూరము కాడ మిఠాయి దుకునము కాడ, మిఠాయి కొనేటప్పుడు నీ శుద్ధి తీసుకుంటే మిఠాయి కొన్నట్టాయే రంగలేడ పులింగ, మిఠాయి తిన్నట్టాయే రంగలేడ పులింగ. పచ్చని పైరుగాల్లో ఇట్లా ఇసొంటి పాటలు పాడుతూ పని చేస్తుంటే ఎట్లా అనిపిస్తుంది? అలాగే గొంతు కూడా చాలా పెద్దగా కావాలి కదా, చాలా పెద్దగా కావాలి కదా, ఎందుకంటే అందరికి వినపడాలి. నువ్వు పాడే పాట అందరికి వినపడాలి. అందరూ కూడా నీతో పాడేవాళ్ళ? పాడేవాళ్ళంట. వాళ్ళు ఒక పాట పాడితే మేము ఒక పాట పాడేది, మేము ఒక పాట పాడితే వాళ్ళు పాడేది. ఎంత మేము పాడతాం, మీరే వాడురమ్మా బిడ్డ, మీ వయసులో ఉన్నప్పుడు మస్తు వాడేది మేము అని చెప్పేది. సో తెలంగాణ నాకు బువ్వ పెడుతుంది. తెలంగాణ యాస అంటే నాకు మస్తు ఇష్టం. మరి నాకు తెలంగాణ యాస నేర్పిస్తావా? నేర్పిస్తా. పర్లేదా, నేను నేర్చుకుంటానా? అవునా? ఎంత సమయం పడుతుంది నువ్వు నాకు తెలంగాణ యాస నేర్పించడానికి? వారం చాలు. వారంలో నేర్చేసుకుంటాను నేను. అంతేనా? మరి తగ్గేదిలే అనాలా? అంతే ఇక. సో వారం తర్వాత పటాస్ న్యూస్ లో చూసేయాలా? చదివేస్తాను నేను బరాబర్ ముచ్చట్లు పటాస్ న్యూస్. ఇంకొక పాట పాడక్క, జల్దీ చెప్పక్క, తెలంగాణ యాస వచ్చేస్తుందా ఇక? అంతేనా?